శ్రీహరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పక్షాల్లో ఎన్నికలకు ముందు ఏది జరగకూడదో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతుంది. నిన్నటి వరకు కూడా మనం చూసాము. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి అనేక నియోజకవర్గాల్లో మార్పులు, మొన్న 11 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే ఈ రోజు రేపట్లో మరో 30 నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులను కూడా పార్టీ ప్రకటించబోతుంది అని చెప్పి సమాచారం అందుతుంది. ప్యాలెస్లో నిన్నటి నుంచి కూడా ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. వివిధ నియోజకవర్గాల నుంచి ప్యాలెస్ నుంచి వెళ్లిన ఫోన్లతో అనేక మంది ఎమ్మెల్యేలు ఆందోళనతో పరుగులు తీసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా ఇప్పుడు ఎంపీల లొల్లి వచ్చి పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 4 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఒక రీజనల్ కోఆర్డినేటర్ నుంచి ఒక సమాచారం వెళ్ళింది. మీరు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి అని అనుకుంటే జగన్ మాత్రం మిమ్మల్ని పిలవడు, మీరు కావాలంటే వచ్చి కలవండి అని చెప్పి సమాచారం చెప్పడంతో పాటు ఆ ఎంపీకి కూడా, ఆ ఎమ్మెల్యేకి ఆ సమాచారం చెప్పారు. ఎంపీకి కూడా మీరు ఇమీడియట్లుగా 180 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి. అదేవిధంగా మీరు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజు నుంచి ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని తిట్టకుండా తిట్టాలి అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. ఈ కండిషన్లన్నిటికీ యాక్సెప్ట్ చేస్తేనే 28వ తేదీ అంటే ఈ రోజు వచ్చి ముఖ్యమంత్రిని కలవాలి అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు ఆ ఎంపీకి ఢిల్లీ కూడా వెళ్ళి మీరు ప్రెస్ మీట్ పెట్టాలి, మీరు తెలుగుదేశంలోకి వెళ్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది కాబట్టి ముందు మీ శీలాన్ని నిరూపించుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీ డిపాజిట్తో పాటు మీరు ఈ రోజు నుంచి ఆ పార్టీ ఎవరైతే జనసేన టీడీపీ అధినేతలతో పాటు లోకేష్ను కూడా తిట్టకుండా తిట్టాలి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా తిట్టాలి అని చెప్పారు. దీంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డిపాజిట్ కూడా ఏదైతే ఇప్పుడు ఆ రీజనల్ కోఆర్డినేటర్ చెప్పారో ఆ రీజనల్ కోఆర్డినేటర్ చెప్పిన 24 గంటల్లో ఆ డిపాజిట్ని కూడా వెంటనే చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎమ్మెల్యేకి మాత్రం మీరు ప్రతిసారి అలుగుతున్నారు, ఇలా అలిగితే కుదరదు, మిమ్మల్ని అయితే జగన్ రమ్మని చెప్పడు, మీరు కావాలనుకుంటే వచ్చి కలవండి అని చెప్పి ఆ ఎమ్మెల్యే కూడా స్పష్టంగా చెప్పారు. దీంతో వాళ్ళిద్దరూ ఈ రోజు వచ్చినప్పటికీ కూడా జగన్ పెట్టిన కండిషన్లు మాత్రం దేన్ని కూడా ఆ ఎంపీ ఫుల్ఫిల్ చేయలేదు. ఇక ఇదే పరిస్థితి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ అయితే మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోను అని వివాదం కొనసాగుతున్న నియోజకవర్గాల విషయమే కాకుండా రాజ్యసభ సభ్యులుగా ఉండి లేకపోతే వారు పోటీ చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో లేదా ఆల్రెడీ ఎంపీలుగా ఉన్నటువంటి మీరు చెప్పినట్లుగా ఒంగోలే కావచ్చు లేదా నంద్యాల కావచ్చు, కొన్ని చోట్ల రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటే రాజ్యసభ సభ్యులకు వారు కూడా తిరిగి ఎంపీలుగా పోటీ చేయాలన్నా కూడా వీరికి కూడా కండిషన్స్ లేదా వీరికి కూడా కొన్ని టార్గెట్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సో వీరి విషయంలో కూడా ఇదే వైఖరితో ఎందుకు వ్యవహరిస్తున్నారు? దీని పట్ల ఆ ఎంపీలు లేకపోతే ఆ నాయకులు ఏ రకంగా స్పందిస్తున్నారు? శ్రీహరి, మొత్తం ఇప్పటి వరకు కూడా 9 మంది ఎంపీలకి ఇటువంటి సమాచారం వెళ్ళింది. ఈ 9 మంది ఎంపీల్లో కొంతమంది వీళ్ళు కాకుండా కొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. ఈ రాజ్యసభ సభ్యులకి తాము పోటీ చేయబోము అని చెప్పి ఆ రీజనల్ కోఆర్డినేటర్ల ద్వారా సమాచారం పంపించారు. ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి వరకు కూడా చేరవేయాలి అని చెప్పి ఆ రీజనల్ కోఆర్డినేటర్ కూడా సూచించారు. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న మరో ఎంపీ అయితే తాను పోటీ చేయబోను, తాను అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ కూడా పోటీ చేస్తానా లేదా అనేది కూడా నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్పి కూడా అతను కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. ఇక ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన మరో 2 ఎంపీలు అయితే మాత్రం తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పగా ఒక ఎంపీ మాత్రం తనకు సీటు రాదని ముందే కన్ఫర్మ్ అయి ఉన్నాడు. అందువలన ఆయన పేరును కూడా ఈరోజు అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విషయాన్ని డిస్కస్ చేసే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో అతని పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి అక్కడ ఉండే కొంతమంది ఎమ్మెల్యేలకు చెప్పారు. అదేవిధంగా ఇక తూర్పు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక ఎంపీ మీద అయితే మాత్రం ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారు. అతను సొంత ప్రచారం కోసం పాకులాడుతున్నాడు అని చెప్పి అందువలన ఆయన్ను పక్కన పెట్టే విషయానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉండే ఒక ఎమ్మెల్యేని అక్కడ ఎంపీగా వెళ్ళాలి అని చెప్పి మీకు ప్రమోషన్ ఇస్తామని సూచించగా ఆయన మాత్రం ఎంపీగా వెళ్ళటం నా వల్ల కాదు, నన్ను వదిలేసేయండి అని కూడా ఆయన చెప్పారు. ఇలా మొత్తం 9 మంది ఎంపీలకి సమాచారం పంపించారు. ఈ 9 మంది ఎంపీలకు సంబంధించి కూడా వీళ్ళు మీరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయము అని కొంతమంది చెబుతుండగా మరికొంతమందికి అయితే మాత్రం వివిధ కండిషన్లు పెట్టడంతో వాళ్ళంతా కూడా పోటీ నుంచి విరమించుకోవటమే మేలు అని చెప్తున్నారు. ఒంగోలుకు సంబంధించిన ఎంపీ అయితే మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష నేతలను తిట్టబోను అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఈ విధంగా తిట్టడం వలన
మీ శీలాన్ని నిరూపించుకోవాలి, మీరు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని నిరూపించుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం ఏంటి అని చెప్పి కూడా కొంతమంది ఎంపీ